హలో అండి. ఇప్పుడు నేను చూపించే గుడైతే చాలా అంటే చాలా ఫేమస్ అండి. మన మోపిదేవి దగ్గరలో ఉంటుందన్నమాట. మన మోపిదేవి దగ్గర నుంచి ఒక 12 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుందండి. చిన్న కాశీగా అని పిలువబడే ఈ గుడైతే చాలా అంటే చాలా ఫేమస్ అండి. చాలా అంటే చాలా బాగుంది. అతి పురాతనమైన గుళ్ళల్లో ఈ గుడి కూడా ఒకటండి. నిజంగా ఇక్కడ శివయ్య తండ్రి అయితే ఉన్నారు. సాక్షాత్తు ఆయనే వచ్చి అక్కడ కూర్చున్నారేమో అని చెప్పేసి ఒక్కసారి చూడంగానే నిజంగా అసలు భలే అద్భుతంగా అనిపించింది. చాలా అంటే చాలా నిజంగా ఆ వైబ్ అయితే సూపర్గా ఉంది. ఎవరన్నా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే వెళ్ళిరండి. అక్కడ ఉన్న ఏరియా అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అసలు అక్కడ ఉన్నంతసేపు కూడా మనకి ఏమీ గుర్తు రావండి. అక్కడ అసలు అంత పవర్ఫుల్ అనమాట. అక్కడ అమ్మవారు అయితే ఇంకా చాలా మహిమల కల్లా అమ్మవారంట. అయితే ఇంకా మనకి అయ్యగారు అయితే చెప్పారనమాట. అయితే ఏరియా వాళ్ళకి చెప్తుంటే విన్నాము, మేము పూర్తిగా తెలుసుకోలేదు. ఇంకా చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవుడు. ఇక్కడ ఇంకా స్వామివారు అయితే అమావాస్యకి పౌర్ణమికి అయితే ఆయన కొంచెం రూపం మారుతారంట. చాలా అంటే చాలా ఫేమస్ దేవుడు అనమాట. చూశారు కదా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నిజంగా ఇక్కడ ప్రతి ఒక్క దేవుడు కూడా చాలా అంటే చాలా బాగున్నాడండి. గుడి అయితే చాలా బాగుంది. అసలు మాకైతే ఇంకా సమ్మర్లో వెళ్ళాం కదా, చాలా బాగా అనిపించింది అనమాట. మా చిన్నోడైతే బాగా ఎంజాయ్ చేశాడు. అంటే ఓపెన్గా ఉంది మనకి, అంటే అక్కడ మనకి ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. ఇంక నేనైతే ఇంకా శివయ్య తండ్రి దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట పైకి. ఇంకా ఆయన్ని దర్శనం చేసుకుంటే అంతకు మించి నాకు ఇంకేం కావాలని అనిపించిందండి. చూశారు కదా, సాక్షాత్తు ఆ శివయ్య తండ్రి వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా ఉన్నారు. ఎంత బాగున్నారో శివయ్య తండ్రి. నాకైతే ఒక్క క్షణం అక్కడ అసలు ఏమీ అర్థం కాలేదన్నమాట. అంత బాగుందన్నమాట. మనసు మంచిగా అంటే తృప్తిగా హాయిగా ఉంది అనమాట ఆయన దగ్గర ఉంటే. ఒక తండ్రి దగ్గర ఒక కూతురు ఉన్నట్టుగా ఇంకా అసలు చాలా అనిపించింది అనమాట. ఇంకా నాకు ఇంకా నా పిల్లలతో కూడా ఒకసారి అయితే ఫోటో తీపిచ్చాను అనమాట. ఆయన దగ్గర ఒక 3 ప్రదక్షిణలు చేసేసి. నిజంగా ఒక్కసారి అయితే వెళ్ళని వాళ్ళైతే ఒక్కసారి వెళ్ళి రండి. అక్కడ చాలా మహిమగల్ల శివయ్య తండ్రి ఉన్నారు. ఒక్కసారి అయితే మీరు వెళ్ళి దర్శించుకొని రండి. ఇంకా ఇక్కడ ఉన్న అయ్యగారులు కూడా చాలా అంటే చాలా ఫ్రీగా ఓపెన్గా మనం ఏదైనా క్వశ్చన్స్ వేసినా దానికి ఆన్సర్స్ కూడా బాగా చెప్తున్నారనమాట. ఓపికగా మెయిన్ వాళ్ళకి చాలా ఓపిక, అంటే ఓపిక ఎక్కువ అండి. నాకు ఇక్కడ తీర్థం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా మేమైతే ఫుల్ ఎండలో పోయినా కూడా మాకైతే ఎండ అనేది తెలియలేదండి. ఎందుకంటే మనం ఇంకా దేవుణ్ణి చూస్తున్నాం కదా, ఇంకా ఎంత ఎండ అయితే అనిపించలేదనమాట. ఇంకా మా చిన్నోడిని మా పెద్దోడిని అయితే ఆయన ఒళ్ళో కూర్చోపెట్టాము. నిజంగా అసలు ఎంత బాగుందో నా శివయ్య తండ్రి ఒళ్ళో నా 2 పిల్లలు. ఇంకా అసలు నిజంగా చాలా అంటే చాలా సంతోషం అనిపించిందండి. చూశారు కదా, మీకే చూస్తూ ఉంటే అర్థమైపోయినాలా. చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ గుడి. ఒక్కసారి అయితే మీరు వెళ్ళి దర్శించుకొని అయితే రండి. ఇక్కడ బాగుందన్నమాట గుడి. ఇంకా చాలామంది అయితే వస్తున్నారండి. ఇంకా ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే ఇంకా కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతారనమాట. తీసుకొని ఇంకా లోపలికి వెళ్తే ఇంకా మీకు చూస్తూ ఉంటే అర్థమవుతుందండి. ఇంకా ఇదన్నమాట గుడి ఓపెనింగ్. మెయిన్ ఇంకా మనకి ఇదైతే ధ్వజస్తంభం తర్వాత ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే మేము తెలుసుకుందాము అనుకున్నాం, కానీ ఇంకా మేము వచ్చేసామండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా పూర్తి డీటెయిల్స్ కనుక్కోవాలి. ఇక్కడ చూసారా 2 ధ్వజస్తంభాలు అయితే ఉన్నాయన్నమాట. మామూలుగా అయితే మనకి గుళ్ళో ఒక ధ్వజస్తంభమే ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఇంక ఈ గంట చూసారా, పురాతన కాలం అయిందనమాట. నాకు తెలీదు, నేను ఏంటా అనుకుంటే మా వారు ఇంకా చూపించారనమాట. చూసావా ఇక్కడ పాతకాలం పద్ధతి ఉపయోగిస్తున్నారు. నిజంగా అప్పుడు జనరేషన్ చాలా బాగుంటుంది ప్రసన్న, ఇది కూడా ఒకసారి వీడియో చూపించు మన సబ్స్క్రైబర్స్కి అని చెప్పి అన్నారనమాట. నాకు కూడా బాగా అనిపించింది. ఏదేమైనా సరే అండి, వరల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయండి అప్పుడు కాలం పద్ధతులు. గుడి చూశారు కదండి, ఎక్కడికక్కడ అసలు ఎంత ఓపెన్ ప్లేసో, ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుందండి. అందుకే ఇంకా ఈ గుడిని అయితే చిన్న కాశీ అని పిలుస్తారంటండి. ఇక్కడికి వచ్చిన ఏదైనా కోరిక కోరుకుంటే మనకు ఖచ్చితంగా అది నెరవేరుతుందంట. మీకు చూస్తుంటేనే అర్థమైపోతున్నలా గుడి ఎంత బాగుందో అని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సేపు మనమైతే ప్రపంచాన్ని మర్చిపోతామండి. అంత బాగుంటుందన్నమాట. ఇంకా మనకి ఏమి గుర్తురావు ఈ గుడిలో ఉన్నంతసేపు అయితే. ఇంకా మనకి
ఇంకా ఆయనలో మునిగిపోతామనమాట. ఇంకా నాకేంటి అంటే అదృష్టము అక్కడ అందరినీ కూడా అంటే వీడియో తీయడానికి నాకు అవకాశం వచ్చింది. ఆ రోజు జనం తక్కువగా ఉన్నారు. ఇంకా అందులోనూ మేము ఇంకా కొంచెం లేట్‌గా వెళ్ళాము. ఇంకా దానివల్ల అనుకుంటా. ఇక్కడ చూశారు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్యాక్ సైడ్ అయితే ఇంకా నాగమ్మ తల్లి పుట్ట నిజంగా ఎంత బాగున్నారో, చాలా అంటే చాలా బాగున్నారు. ఇంకా అక్కడ మా అక్క అయితే ఇంకా చిన్న చిన్న డౌట్లుంటే ఇంకా అడుగుతుందనమాట అయ్యగారిని. ఆయన కూడా చాలా అంటే చాలా బాగా సమాధానం చెప్పారండి. నిజంగా అంత ఓపెన్‌గా సమాధానం అంటే అంత ఓపికగా సమాధానం చెప్పే వాళ్ళని నేను చూడటం చాలా తక్కువండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఉదయం నుంచి కొంచెం కష్టపడుతూ ఉంటారు కదండీ! ఇంకా అంత ఓపెన్‌గా మనకి సమాధానం చెప్పాలంటే చెప్పరు. మనం ఏ క్వెషన్ వేసినా కూడా ఆయనైతే ఓపికగా చాలా ఓపికగా సమాధానం చెప్తున్నారు. ఇంకా ఇదండి వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఒకసారి గుడికి వెళ్ళని వాళ్ళైతే ఒకసారి వెళ్ళి రండి. బాయ్.